హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాధానం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కోర్ట్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా చాలా సూపర్ అనిపించింది. అలాగే మనము ఏ రకంగా అయితే సినిమాని అనుకున్నాము అంటే ఇప్పుడు మనకు ట్రైలర్లో ఒకటి చూపించి సినిమాలో ఇంకోటి చూపిస్తారు కదా భయ్య, అలాంటి కాకుండా సినిమా ఏ రకంగా ట్రైలర్లో అయితే చూపించారో జెన్యూన్గా అదే రకంగా ఉంది భయ్య సినిమా. ముఖ్యంగా సినిమా స్టోరీ ఎలా ఉన్నా కూడా అంటే చిన్న నార్మల్ స్టోరీ భయ్య. ఇది మనం ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ నడము కొద్దిగా వైరల్గా చూస్తూ ఉంటాము. అంటే చిన్నపిల్లని లవ్ చేయడం, అంటే 18 ఏళ్ళ లోపల అమ్మాయిని లవ్ చేయడము. ఆ అమ్మాయిని లవ్ చేస్తే అంటే 18 ఏళ్ళ లోపల లవ్ చేస్తే ఏ రకమైన కేసు పెట్టచ్చు, అంటే అమ్మాయికి ఇష్టం ఉన్నా కూడా ఆ అబ్బాయి మీద కేసు పెట్టచ్చు, అది ఏ రకమైన కేసు పెట్టచ్చు అనేది అద్భుతంగా చూపించారని చెప్పచ్చు భయ్య. నిజంగా ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా అసలు తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా క్లియర్ కట్గా అసలు ఆ సెక్షన్లు కానీ అంటే కోర్టు అంటాం కదా మనం, అది పర్ఫెక్ట్గా అయితే చూపించారు భయ్య. నాకు సూపర్ అనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళ లవ్ స్టోరీ మీద నడుస్తుంది భయ్య. సినిమా వేరే లెవెల్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ కూడా. అంటే చిన్న చిన్న మూమెంట్స్ కూడా మనకు భారీ చూపిస్తారు వాళ్ళు. అంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంటుంది కదా, అది సూపర్గా చూపిస్తారు. అలాగే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆ పాటలు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. ఎక్కడ కూడా ఆ పాటలు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ఎంత హై ఇస్తుంది అంటే అది కరెక్ట్ వేలో పడుతుంది భయ్య. సినిమాకి భారీ హై అని కాదు కానీ కరెక్ట్ వేలో పడుతుంది. అయితే ఇంకోటి వచ్చేసి మన ప్రియదర్శన్ గారు యాక్టింగ్ సూపర్ అనిపించింది. నాకు అంతకంటే బాగా అనిపించింది మన శివాజీ గారు యాక్టింగ్ భయ్య. అసలు ఆయన యాక్టింగ్ చూసి చాలా రోజులైంది అనిపించింది. ఈ సినిమాలో అసలు అది నెరవేరిపోయిందని చెప్పచ్చు. నిజంగా సూపర్ అనిపించింది ఆయన యాక్టింగ్. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ సూపర్గా అనిపించింది. అయితే ఈ సినిమా మీరు ముందుగానే చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి